హాయ్ అండి, ఇవాళ మనం ఒక సింపుల్ అండ్ చాలా ఎలిగెంట్ హెయిర్ స్టైల్ చేద్దాం. అది కూడా పర్ల్ బ్యాండ్తో ఈ స్టైల్ని ఇంకా గ్రేస్ఫుల్గా చేద్దాం. మీకు ఈ హెయిర్ స్టైల్ ట్రెడిషనల్ లుక్లో కావాలి అంటే మిడిల్ పార్టిషన్ తీసుకోవచ్చు, లేదు మోడ్రన్ లుక్లో కావాలి అంటే సైడ్ పార్టిషన్ కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ ట్రెడిషనల్ అండ్ ఎలిగెంట్ లుక్ కోసం మిడిల్ పార్టిషన్ తీసుకొని దాంట్లో చిన్న సెక్షన్ తీసుకొని నీట్గా కోమ్ చేసుకోవాలి. మీరు ఈ సెక్షన్ని మిడిల్ ఆఫ్ ది క్రౌన్ టు టాప్ ఆఫ్ ది ఇయర్ తీసుకుంటే రెండు సైడ్లు ఈక్వల్గా ఉంటుంది. మీరు ఆ సెక్షన్ని ఎంత నీట్గా కోమ్ చేసుకుంటే మీ ఫ్రంట్ లుక్ అంత నీట్గా వస్తుంది. ఇప్పుడు ఆ పర్ల్ బ్యాండ్తో హెయిర్ని ఎలా సెక్యూర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా పర్ల్ని పైన పెట్టుకొని దాని కింద నుండి రబ్బర్ బ్యాండ్ తీసుకొని ఆ పర్ల్కి లాక్ చేసేసేయాలి. అలా లాక్ చేసుకున్న సెక్షన్ని మనం కొంచెం టైట్గా పుల్ చేసుకోవాలి. ఆ పర్ల్ బ్యాండ్ని ఎలా రిపేర్ చేసుకోవాలో ఎండ్లో చూపిస్తాను. ఎండ్ వరకు వీడియోని చూడండి. నెక్స్ట్ మనం ఇంకో సెక్షన్ తీసుకొని పైన లాక్ చేసిన సెక్షన్ని కిందకి వదిలేసి కింద నుంచి పైకి ఇంకో సెక్షన్స్ తీసుకొని సేమ్ యాజ్ టీజ్గా పైన పర్ల్ బ్యాండ్తో లాక్ చేసుకోవాలి. అలానే సేమ్ రిపీట్ చేస్తూ ఉండాలి. మీకు దాంట్లో ఎక్కువ పర్ల్స్ కావాలి అనుకుంటే చిన్న సెక్షన్స్ తీసుకొని చేయొచ్చు, లేదు నార్మల్గా కావాలి అంటే ఇలా ఈ సైజ్ సెక్షన్స్ అయితే సరిపోతుంది. మీరు లాస్ట్ సెక్షన్ని లాక్ చేసుకున్నాక మిగిలిన హెయిర్ని అంతా కూడా ట్విస్ట్ చేసి బ్యాక్ సైడ్ సెక్యూర్ చేసుకోవాలి బాబీ పిన్తో. అలా సెక్యూర్ చేసిన తర్వాత సెకండ్ సైడ్ కూడా సేమ్ హ్యాస్టీస్ రిపీట్ చేయాలి. అప్పుడు మన పూర్తి లుక్ కంప్లీట్ అవుతుంది. ఈ హెయిర్ స్టైల్ బ్రైట్ మేడ్స్కి కానీ ఫెస్టివల్ అటైర్స్కి చాలా బ్యూటిఫుల్గా ఇంకా రాయల్గా కనిపిస్తుంది. మిగిలిన హెయిర్ని ఓపెన్గా వదిలేయచ్చు, లేక మీకు ఇష్టమైతే కర్ల్స్ లేదా లైట్ వేవ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ హెయిర్ స్టైల్ని బిగినర్స్ కూడా సింపుల్గా ట్రై చేయవచ్చు. ఇప్పుడు మనం పర్ల్ బ్యాండ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం. మన రబ్బర్ బ్యాండ్ పట్టేలాగా పర్ల్ కొంచెం హోల్ పెద్దగా ఉండాలి. ఆ హోల్లోకి రబ్బర్ బ్యాండ్ దూర్ చేసి ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి రబ్బర్ బ్యాండ్తో పర్ల్ని లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకున్న తర్వాతకి మిగిలిన రబ్బర్ బ్యాండ్ని కొంచెం టైట్గా లాగేస్తే ఆ పర్ల్ లాక్ అయిపోతుంది. ఇప్పుడు మన పర్ల్ బ్యాండ్ రెడీ. Follow for more such videos. Thank you.